హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఒరే లాయరు, నిలువు కాళ్ళ మీద నిలబడి నీతులు చెప్తూ ఉంటే యాడికి రా తప్పించుకుపోతున్నావు అని అరుస్తూనే ఉంది సుజాతమ్మ. సెకండ్ సైడ్ డైనోసార్ మమ్మీ అవి లీవ్ బాయ్ బేబీ అని ఆర్డర్ వేస్తూనే స్టెప్స్ వరకు వెంట పడితే బిగించిన మూతిని బ్రేక్ చేయకుండా ఇంత చేసిన కళ్ళల్లో కోపం, ఏడుపు, ఆశ్చర్యం ప్లస్ మిస్సింగ్ ఫీలింగ్ నింపేసిన క్యూటీ బేబీని రూమ్ లో దించడమే ఎటువంటి మాట లేకుంటే గట్టిగా హగ్ చేసుకున్నాడు అభి. అభి షోల్డర్ మీద సౌండ్ రాకుండా క్యూటీ బేబీ వెక్కుతూ ఉంటే ఆ సౌండ్స్ లాక్ చేయడానికి అన్నట్టు మరింత బోన్స్ బ్రేక్ అయ్యేంత గట్టిగా క్యూటీ బేబీ చుట్టూ చేతులు బిగించాడు అభి. నోటితో ఊపిరి తీసుకుంటూ నొప్పి అని కష్టంగా చెప్తూ ఉండే క్యూటీ బేబీ మాట వినిపించేసరికి హ్యాండ్స్ లూజ్ చేస్తూ థ్యాంక్ యూ అని చెప్పాడు, కానీ తనని మాత్రం వదలలేదు. బట్ నువ్వు సారీ చెప్పాలి అంది ఏడుపు గొంతుతోనే డిమాండ్ చేస్తూ. చుట్టూ ఎంతమంది ఉన్నా తన మనసుకి తన బ్రతుక్కి రంగుల వసంతాన్ని తెచ్చిన క్యూటీ బేబీ ఈ రోజు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎందుకో సారీ చెప్పడం కన్నా మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది. క్యూటీ బేబీ ఫేస్ దోసిట్లోకి తీసుకొని థ్యాంక్ యూ అని లిప్స్ మీద అంటి అంటనట్టు పెదవులు తాకించాడు. క్షణం షాక్ అయిన క్యూటీ బేబీ కళ్ళు మరింత పెద్దవిగా చేస్తూ మై సారీ అని బెట్టుగా అడిగితే థ్యాంక్ యూ అంటూ ఈసారి పెదవికి పెదవి స్పర్శ తెలిసే విధంగా కిస్ చేశాడు అభి. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అభి నవ్వులో క్షమాపణ, అతని స్పర్శలో ప్రేమ రెండూ తెలుస్తూ ఉంటే సారీ చెప్పడం ఫిక్స్ అయిన క్యూటీ బేబీ వెంటనే కళ్ళు తుడుచుకుని అలాగే వెక్కుతూ నాకు సారీ కావాలి అంది ఆర్డర్ వేసినట్టే. క్వశ్చన్ మార్క్ కళ్ళతో అభి నెక్స్ట్ స్టెప్ కోసం ఆసక్తిగా చూస్తున్న క్యూటీ బేబీ చీక్స్ మీద రెండు వైపులా గట్టిగా ముద్దు పెట్టి మళ్ళీ థ్యాంక్స్ చెప్పాడు. నువ్వు నన్ను తిట్టావు అంది ఈసారి గడుసుగా. అందుకుగాను ముక్కు మీద గెడ్డం మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ అంటుంటే అభి ప్రతి డైలాగ్ పట్టుకొచ్చి పాయింట్ చేస్తున్న క్యూటీ బేబీ ముఖం, మెడ, అరచేతులు కూడా ముద్దులతో నింపేశాడు అభి. ఇక చెప్పడానికి ఏమీ లేక మళ్ళీ కళ్ళ నిండా నీళ్లు తిప్పేస్తూ అభి ప్రేమకు చూస్తూ నిలబడిపోయింది క్యూటీ బేబీ. స్లోగా తన హ్యాండ్స్ మళ్ళీ ముందు పెట్టుకొని క్యూటీ బేబీని దగ్గరికి తీసుకొని డోర్కి వాలాడు అభి. డైలీ ఎన్నెన్నో చేస్తాను, చాలా టెన్షన్స్ తీసుకుంటాను, చాలా మందిని కలుస్తాను, అన్నీ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి నాకు నేను సింగిల్. ఆ ఇంట్లో నేనొక్కడే. అరవడానికి, తిట్టడానికి, నాకు అడ్డు చెప్పడానికి, నీలా అల్లరి చేయడానికి ఎవ్వరూ లేరు. ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెళ్ళినా నాకు ఆ ఇల్లు, ఆ ఇంటికి నేను. అది ఒంటరితనం కాదు, జీవితకాలం తాతగారు నాకిచ్చిన ఐడెంటిటీ. ఆయన అభిమానం ఆ ఇంటి రూపంలో ప్రొటెక్ట్ చేసుకుంటున్నా. అలా నాకు నేను అలవాటు చేసుకున్నా. అది నా రొటీన్. చాలా స్ట్రెస్, వేరే ఆలోచనలతో ఉన్నాను. సడన్గా నీ ఎంట్రీ, నీ ప్రేమ, నీ వెయిటింగ్, చెవి కొసిన మేకలాగా నీ గోల, అన్నిటికీ ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై మైండ్. సడన్గా డిస్టర్బ్ అయిపోయాను అని తన మిస్టేక్కి అభి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే అప్పటి వరకు అభినే చూస్తూ విన్న క్యూటీ బేబీ కళ్ళు తుడుచుకొని ఇట్స్ ఓకే, ఫర్ యూ చేసాలే అంటూ అభి గుండెల మీద వాలి రెండు చేతులు అతను వెనక్కి చేర్చి వేళ్లు లాక్ చేసింది. ఇప్పుడు నేను ఒంటరి వాడిని కాదు. నీ అల్లరి, నీ ప్రేమ, నీ వెయిటింగ్, నీ సర్ప్రైజ్ ఇక ఎవ్రీడే నాకు కంపెనీ ఇస్తాయి అని క్యూటీ బేబీ షోల్డర్ రబ్ చేస్తూ ఐ లవ్ యూ మై డియర్ పెళ్ళాం అని చెప్తే తల పైకెత్తి చూసింది క్యూటీ బేబీ. సిగ్గుతో పెదవి బిగించి అదోలా చూస్తున్న క్యూటీ బేబీ బుగ్గలు హోల్డ్ చేసి కంప్లైంట్ లిస్ట్ చెప్తావా అని అడిగితే తల అడ్డంగా కదుపుతూ నువ్వు ఒక్కసారి కూడా ప్రాపర్గా ఐ లవ్ యూ చెప్పలేదు అంది అలకగా. చిన్న పిల్లల పాయింట్ చేస్తున్న క్యూటీ బేబీ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి చాలా టైర్డ్గా ఉందిరా, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇప్పుడు కిందకి వెళ్ళి వాళ్ళ గొడవ భరించలేం, కానీ ఫుడ్ పైకి పట్టుకొచ్చే, నీకు తినిపిస్తూ నేను తినేస్తాను అని అభి నవ్వుతూ చెప్తే ఐ లవ్ యూ స్కిప్ చేసిన లైన్ మీదే ముక్కుతో బుసలు కొడుతూ డోర్కి ఉన్న అభిని ఫోర్స్గా పక్కకు తోసేసి ఐ హేట్ యూ అని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది క్యూటీ బేబీ. తన కోపానికి నవ్వుకుంటూ బాత్కి వెళ్ళాడు అభి. రుసరుసలాడుతూ కిందకు వచ్చిన కూతుర్ని చూసి నా బేబీని మళ్ళీ ఏడిపించాడు వాడు అంటూ
అమర్నాథ్ మీద పడింది నందిత. ఇప్పుడు మమ్మీకి నిలబడి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత టైం కోరిక రెండు లేని క్యూటీ బేబీ చక్కగా లాయర్ సాబ్ని నోటి నిండా తిట్టుకుంటూనే ఇద్దరికి ఫుడ్ సర్దుకొని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఉంది సుజాతమ్మ. క్యూటీ బేబీ చిరాకులు పరాకులు వెనక మొగుడి దగ్గరికి వెళ్ళాలన్న ఆత్రాన్ని, మొగుడి మీద ఉన్న ఇష్టాన్ని గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటే, నా రౌడీ బేబీ వెయిటింగ్ తప్పుగా అని కసిరి పక్క నుండి పైకి వెళ్ళిపోతూ ఉంటే, హోసి దీనమ్మ కడుపు మాడా, మొగుడు కొద్ది వన్నెలు సీరి కొద్ది చిందులు అని నీలాంటి దాన్ని చూసే అన్నారు. ఎన్ని వేషాలు వేస్తుంది అనుకుంటూ ఇంకా వదలకుండా అమర్నాథ్ గారితో ఆడేసుకుంటున్న నందితను జాలిగా చూస్తూ దగ్గరికి వెళ్ళి షోల్డర్ తట్టారు. వాట్ అంటూ చివాళ్ళ తిరిగి చూసిన నందిత స్పీడ్కి మొహం చిరాగ్గా పెట్టి, నీ కూతురు దాని మొగుడి దగ్గరికి ఎప్పుడో పోయింది. మండుతున్న కడుపుకి నీ మొగుడిని తినకుండా కాస్త తిండి తినేసి వెళ్ళి అడ్డం పడండి అనేసి వెళ్ళిపోయారు సుజాతమ్మ. వాట్ నాట్ ఇస్ షీ టాకింగ్ అని చించుకుంటున్న నందితకి, తేనె పడుకోమని చెప్తున్నారు నందు అని ప్రశాంతంగా చెప్పి వెళ్ళి కమ్మగా చేపల పులుసుతో అమర్నాథ్ అన్నం వడ్డించుకుంటుంటే ఒకసారి పైకి చూసి ఖాళీ కడుపుతోనే రూమ్లోకి వెళ్ళిపోయింది నందిత. పస్తులుంటే ఒళ్ళు తగ్గుతుంది గాని పొగరు తగ్గుతుందా? ఇక్కడ హంసపాప బెడ్ మీద సైడ్కి తిరిగి పడుకొని మంచి నిద్రలో ఉంది. అది గమనించిన రాజ్ దగ్గరికి వెళ్ళి నీస్ మీద కూర్చున్నాడు. చెంపల మీద ఇంకా సన్నగా ఉన్న కమిలిన చారలు కనబడుతూ ఉంటే ఫస్ట్ వాటి మీద పడింది రాజ్ చూపు. ఆ మార్క్స్ ని వేళ్లతో స్మూత్ గా టచ్ చేస్తున్న రాజ్ లో ఇది అని చెప్పలేని కోపం. ఆ కోన్ కిస్కా గొట్టంగాడు నా చేతికి దొరికిన నెక్స్ట్ మినిట్ వాడికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని కన్ఫర్మ్ చేసుకున్న రాజ్ దవడ కండరాలు టైట్ గా బిగుసుకున్నాయి. ఫ్యామిలీని, సెక్యూరిటీని కూడా దాటుకుని సహస్ర వరకు వచ్చిన వారి గురించే ఆలోచన పోతూ ఉంటే రాజ్ కళ్ళలో అసహనం, కోపం, బాధ అన్నీ పోటీ పడుతున్నాయి. చెలికాడి చేరువ నిద్రలో ఉన్న హంసపాప మనసుకి తెలిసిందేమో. తన బ్రీత్లో చేంజ్ స్టార్ట్ అయింది. దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటుంటే గబుక్కున తన హ్యాండ్ వెనక్కి తీసుకున్న రాజ్ కళ్ళు విప్పారాయి. బొమ్మలా ఇంత బారు సాగి మళ్ళీ నెమ్మదిగా ముడుచుకుంటున్న హంసపాప పొజిషన్కి, లోపల నా బేబీ ఉందే అంటూ పళ్ళు బిగించాడు రాజ్. మంచి నిద్రలో ఉంది, అందులో ఎటువంటి చేంజ్ లేదు. బట్ అయ్యగారి బలుపు సువాసన గుండె నిండా చేరినట్టు పట్టి పట్టి ఊపిరి తీసుకుంటున్న హంసపాప ముఖంలో ఒక బ్రైట్నెస్. మెంటల్ అని పలవరిస్తూ మరింత ముడుచుకున్న సహస్ర మోకాళ్ళు గుండెల దగ్గరికి చేరితే వాటిని చుట్టేసుకున్న సహస్ర 3 అడుగుల కన్నా తక్కువే ఉంది. క్షణం హంసపాప పొజిషన్కి ఫ్రీజ్ అయిన రాజ్ పెదవుల మీద అల్లరి నవ్వు చేరితే తనని సెంటర్లో పెట్టి చుట్టేసుకునే సహస్ర బాడీ వామ్నెస్ అయ్యగారి బాడీ ఫీల్ అవుతోంది ప్రెసెంట్. బట్ హంసపాప బొజ్జలో ఉన్న బేబీ గుర్తు రాగానే ఆ రొమాంటిక్ వైబ్ ఎగిరిపోయి సీరియస్గా లైట్ ఆఫ్ చేసి డ్రెస్ రిమూవ్ చేసి బెడ్ ఎక్కాడు. అర్ధచంద్రాకారంలో వంగిన హంసపాప వెన్ను మీద సుతారంగా మునివేళ్లతో రాస్తూ ఉంటే నెమ్మదిగా సాగిన సహస్ర సరిగ్గా 7 నిమిషాలకి స్ట్రైట్ గా బల్బు బాబు కదుక్కుపోతే తల అయ్యగారి గుండెల మీదకు చేరింది. మార్నింగ్ ఏమైనా చేసుకొని ప్రెసెంట్ అయితే కావలసింది దక్కింది. హంసపాప వీక్ పాయింట్స్ అన్ని అవపోసన పట్టిన బాబుకి ఇప్పుడు మాత్రం సహస్రను సెట్ చేయడం కొట్టిన పిండి. రోజుల డిస్టెన్స్ తర్వాత ఇష్టపడిన పిల్ల కౌకిట్లో మాత్రమే కాదు, నిద్దట్లో కూడా తనే చేరటం స్వర్గాన్ని మించిన ఫీలింగ్. బాబు గొలుపుకి అంతుగడు డిటిఎస్ సౌండ్లో డిస్కో ఆడుతున్నాడు. గుండెల మీద సున్నితంగా సుడులు తిరుగుతున్న హంస పాప ఊపిరి మధ్యన వెచ్చగా తనని కప్పేసిన సహస్ర చుట్టూ చేతులు బిగించి విన్నింగ్ స్మైల్తో కళ్ళు మూసుకున్నాడు. ఫ్రై పీస్తో స్టార్ట్ చేసిన డిన్నర్ క్యూటీ బేబీకి తినిపిస్తూ తాను తింటూ పులుసు కూరతో ఫినిష్ చేసుకునేసరికి దాదాపు 2 గంటలు పట్టింది. అప్పటికి నిద్రకి ఆవలించేస్తోంది క్యూటీ బేబీ. ఆకలికి నిద్రకి ఆగలేని దాని ఎందుకే నా కోసం చూడడం అని కసిరి హ్యాండ్ వాష్కి వెళ్ళి వచ్చేసరికి అన్ని సర్దుతుంది క్యూటీ బేబీ. వెళ్తాను అన్నా తనని వద్దు అని అన్ని తీసుకుని కిందకి వచ్చాడు అభి. వెనకనే బయటకు వచ్చిన క్యూటీ బేబీ పైనే ఆగిపోతే డిన్నర్ ఫినిష్ చేసి అల్లుడు కోసమే వెయిట్ చేస్తున్నారు అమర్నాథ్. ఏమన్నా మాట్లాడాలా మావయ్య అని అడుగుతూనే ఎదురుగా వచ్చి నిలబడిన అభి చేతిలోని ఎంగిలి కంచం గిన్నెలు అందుకోవడానికి చూస్తే వద్దు మావయ్య అని తనే వెళ్ళి కిచెన్లో పెట్టి వచ్చాడు. క్యాష్ తేవడం కుదరలేదు మావయ్య, మార్నింగ్ ఇస్తానని అత్తయ్యకు చెప్పండి అంటూ ఉంటే
బాధగా చూశారు అమర్నాథ్. నా స్టేటస్ చూపించడానికి కాదు మావయ్య, మిమ్మల్ని అత్తయ్య ఎంత దూరం చేసుకున్నారో తెలియచేయాలనే చిన్న ప్రయత్నం. అన్నిటికీ విలువ కట్టగలను గాని ఎప్పటికీ మీ కూతురు పిచ్చి ప్రేమకి విలువ కట్టలేను అంటూ అమర్నాథ్ చేతులందుకొని క్షమాపణ చెప్పాడు అభి. పైకి చూసిన అమర్నాథ్ గారికి నిద్ర కళ్ళతోనే చిన్న స్మైల్ ఇచ్చింది క్యూటీ బేబీ. ఆ నవ్వులో ఉన్న స్వచ్ఛత అమర్నాథ్ గారి మనసుకి తేలికగా అనిపించడంతో, దాని అల్లరి అర్థం చేసుకోగలిగిన నేను నీ టెన్షన్, దాని వల్ల వచ్చే కోపాన్ని కూడా అర్థం చేసుకోగలను. ఇప్పుడు నా బేబీ నవ్వులో నటన లేదు. లైఫ్ లాంగ్ ఆ ప్యూర్ స్మైల్ నా బేబీతో ఉంటుందని ఫైర్ యాక్సిడెంట్ రోజే తెలుసుకున్నాను. బట్ నా ఆలోచన అంతా నందిత గురించే అని దిగాలుగా చెప్పారు. దానిలో తప్పే ఉంది మావయ్య. పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అత్తయ్య ఎక్స్పెక్టేషన్స్కి నేను సెట్ అవ్వలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ కొంతకాలం ఉంటుంది. క్యూటీ మీద అత్తయ్యకి చాలా ప్రేమ ఉంది. కానీ స్టేటస్ డిసిప్లిన్ అని గిరి గీసుకుని ఉండిపోయారు. ఆ లైన్ క్రాస్ చేసే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు మేబీ మీతో పాటు నేను కూడా నచ్చుతాను అని చాలా అంటే చాలా సింపుల్గా సాఫ్ట్గా నవ్వుతూ చెప్పాడు అభి. అత్తగారు అంటుందని అవమానపరుస్తుందని మనసుకు తీసుకోకుండా నిలబడిన అభి ఔన్నత్యానికి పొంగిపోయారు అమర్నాథ్. థ్యాంక్స్ అభి, నా కూతురికి ప్రేమించే మొగుడు మాత్రమే కాదు, బెస్ట్ మొగుడు దొరికాడు అని అభిని హక్ చేసుకుని ఆ హ్యాపీనెస్ చూపించి గుడ్ నైట్ చెప్పి వెళ్ళారు అమర్నాథ్. పైకి చూస్తే క్యూట్ బేబీ ఇంకా అక్కడే ఉంది. దీని పిచ్చి ప్రేమతో నన్ను సాధించుకునేదాకా వదిలిపెట్టలేదు. దీని ప్రేమ ముందు నా ప్రయత్నం ఎంత అని నవ్వుకుంటూ పైకి వెళ్ళాడు అభి. అత్తగారింట్లో ఉన్న అభి పద్ధతిగా నైట్ వేర్లో ఉన్నాడు. లాయర్ బాబుకి క్లోజ్గా వచ్చి నిలబడిన క్యూటీ బేబీ కరెక్ట్గా అతని హార్ట్ వరకు వచ్చింది. నిద్ర రావటం లేదా అని అడిగితే అభి హార్ట్ మీద చూపుడు వేలు పెట్టి పొడుస్తూ, ఇక్కడ ప్రామిస్ చేసావు బట్ ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలా. నువ్వు పక్కనే ఉంటే డ్రీమ్స్ కూడా రావటం లేదు, మిస్ అయిపోతున్నాను అని ముద్దుగా గారం పోతూ ఉంటే నెత్తి మీద ఒక్కటి పీకి బెడ్రూమ్లోకి వెళ్ళాడు అభి. నువ్వే కదా ఇస్తానన్నావు, అడిగితే ఎందుకు కొడుతున్నావు అని కాలు నేలకేసి కొడుతూ లోపలికి వెళ్ళిన క్యూటీ బేబీకి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ కనిపించాడు అభి. దెబ్బకి షాక్ కొట్టిన క్యూటీ బేబీ నోరు గాలికి వదిలేస్తే కళ్ళలో నిద్ర మత్తు ఎగిరిపోయింది. రిమూవ్ చేసిన షర్ట్ హ్యాంగర్కి తగిలించి బాబుగారి బాడీ స్ట్రెస్ చేస్తూ ఉంటే అదే పాటుతో సైడ్కి తిరిగిన క్యూటీ బేబీ గొంతు తడారిపోయింది. నేను బజ్జోడానికి అడిగితే ఏకంగా నా రౌడీ బేబీ ఫస్ట్ నైట్ గా ప్రిపేర్ అయిపోయాడు. ఒక్క ఫిష్ కర్రీ నా డ్రీమ్స్ మొత్తం ఫుల్ఫిల్ చేసింది. ఓ షిట్, నేను బాత్ కూడా చేయలేదు. అయ్యో, నీ లేజీ మొహానికి ఏ మాత్రం ఐడియా లేదా? ఇప్పుడు నీకు పెళ్ళైంది. నీ రౌడీ బేబీకి ఏ టైంలో మూడొస్తుందో, ఏ టైంలో ముద్దొస్తావో రెడీగా ఉండక్కర్లా. ఇప్పుడు ఫ్రెష్ అవుదామన్నా నా రౌడీ బేబీ మూడ్ డిస్టర్బ్ అవుతుంది. సర్లే, నా రౌడీ బేబీకి నేనంటే చాలా ఇష్టం కదా, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోతాడు అని చెప్పుకోవడమే తన నెత్తి మీద తానే ఒక్కటి పీక్కొని అడ్జస్ట్ అవ్వడం ఏంటే తింగరి దానా. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ అండ్ దెన్ మై స్వీట్ రౌడీ బేబీ విత్ బ్రాడ్ సాలిడ్ చెస్ట్, లైఫ్ లాంగ్ మెమరీ. ఎంత మెమరబుల్గా ఉండాలి. ఛీ, నా రౌడీ బేబీ అన్నడని కాదు కానీ నేను నిజంగానే తింగరి మాలోకాన్ని. మొగుడికి ముద్దొచ్చేలా చీరలో టెంప్ట్ చేయాలి కానీ ఇలా జీన్స్ టాప్లో తింగర్ బుచ్చిలా మడ్డి బాడీతో ఉండిపోతావా అని బ్రేక్ లేకుండా తనకు తానే క్లాస్ పీక్కుంటున్న క్యూటీ బేబీని డోర్ క్లోజ్ చేసి చూశాడు అభి. ముడిపడ్డ ఐబ్రోస్, ఫాస్ట్ గా లబలబలాడుతున్న లిప్స్, ఇంకా చెట్ట పీకేసుకుంటున్న ఫింగర్స్, మధ్య మధ్యలో నెత్తి మీద ముట్టుకోవడం, కుదురు లేని బాడీ, మొత్తానికి ఈ లోకంలో లేని క్యూటీ బేబీ ఏదో గట్టిగానే తిట్టుకుంటుందని కనిపెట్టిన అభి నవ్వుకుంటూ వెళ్ళి బెడ్ ఎక్కి, వస్తున్నావా అక్కడే ఉంటున్నావా అని అరిచి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చిన క్యూటీ బేబీ దించిన తల పైకెత్తకుండా, నువ్వే తీసుకెళ్ళి రౌడీ బేబీ అని ముద్దుగా సిగ్గుపడుతూ అడిగింది. బెడ్ ఎంత దూరం ఉంది ఎత్తుకోవడానికి, రా అంటూ నార్మల్గా చెప్పినా ఆమె లైట్ ఆఫ్ చేస్తే, నువ్వే నన్ను తీసుకెళ్ళాలి, ఇదే రూల్ అంటూ టాప్ లేచిపోయేలార్చిన క్యూటీ బేబీ గొంతుకి కింద బెడ్రూమ్లో ఉన్న నందిత అమర్నాథ్ అదిరిపడ్డారు. ఏదో చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్న అమర్నాథ్ ఈ దెబ్బతో నోరు నొక్కేసుకుంటే, నా బేబీని వాడు టార్చర్ చేస్తున్నాడు, వినిపించడం లేదా నీకు అని ఫైర్ అవుతున్న డైనోసర్ మమ్మీ ఆగ్రహానికి ఇక అమర్నాథ్ గారు నోరు తెరిస్తే వట్టు. జంప్ చేసినట్టే కిందకి దూకిన అభి ముందు
క్యూటీ బేబీ నోరు నొక్కేసి ఆ తర్వాత తన మీద సీరియస్ గా ఒక్కటి పీకి, ఎందుకే మిడ్ నైట్ వరకు నిన్ను మెలకుగా ఉండద్దన్నది. బిఫోర్ మ్యారేజ్ మోహిని పిశాచి మాత్రమే పట్టేది, ఇప్పుడు లంకిని శంకిని కూడా పట్టేశాయే అంటూ ఎత్తుకెళ్లి బెడ్ మీద పడేసి తాను కూడా బెడ్ మీదకి చేరి క్యూట్ బేబీని మీదకి లాక్కుని తిడుతూ ఉంటే, ఇంక చాలు రౌడీ బేబీ స్టార్ట్ చేయి అంటూ గోముగా ఆమె గుండెల మీద గోకుతూ అడిగింది క్యూటీ బేబీ. మీ మమ్మీ నన్ను యాక్సెప్ట్ చేసి మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేసే వరకు స్లీపింగ్ తప్ప స్టార్టింగ్లో ఏమీ లేవు, మూసుకొని పడుకో అని సీరియస్ గా చెప్పాడు. ఆహా, చీటింగ్! ఇదంతా నేను ఒప్పుకోను. నువ్వు షర్ట్ కూడా తీసేసి మరి నన్ను టెంప్ట్ చేసావు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాల్సిందే అని కూర్చొని గోల చేస్తున్నా క్యూటీ వీపు మీద ఒక్కటి పీకి, బజ్జుంటానన్నావు, కావాలా వద్దా అని ఒక్కటే మాటగా అడిగాడు అభి. అంతే, మొహమంతా ఉప్పేసుకొని నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను అని వెక్కుతూ నెమ్మదిగా అభిని అతుక్కుపోతే పూర్తిగా తన పైకి లాక్కుని నిద్రపో అని గదిమేసరికి అందరి పండు కోసం ఆశపడ్డ తన ఆత్రానికి అభిని తిట్టుకుంటూ అదే కోపంతో చిన్న చిన్నగా అభిని గిచ్చుతూ గిల్లుతూ 10 నిమిషాలకి నిద్రలోకి జారిపోయింది క్యూటీ బేబీ. 10 నిమిషాలు నిద్ర ఆపుకోలేదు, ఫస్ట్ నైట్ కావాలంట తెంగరబొచ్చి అని క్యూటీ బేబీ క్యూట్ ఫేస్ మరొకసారి ఇష్టంగా చూసుకొని ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి తన గుండెల మీద అదుముకొని కళ్ళు మూసుకున్నాడు అభి కూడా. మార్నింగ్ 5:30కి ఉబ్బిపోయిన ముఖాన్ని స్కార్ఫ్ తో కవర్ చేస్తూ బయటకు వచ్చిన ప్రీతికి సెల్యూట్ చేసి గేట్ ఓపెన్ చేశాడు సెక్యూరిటీ. దీపకు వెళ్లిపోయాక ఏడ్చినట్టు క్లియర్ గా తెలుస్తున్న ప్రీతి ఫేస్ కి భయపడుతూనే అనుమానంగా ఇంట్లోకి వెళ్లి చూసిన సెక్యూరిటీకి ఇల్లంతా నీట్ గా ఉండడంతో కొంత రిలాక్స్ అయ్యాడు. ఏదో అయిందని సార్కి చెప్దామా, ఒకవేళ చెప్పేది కాకపోతే? లేదులే, ఈ మధ్య అందరూ ఏదో టెన్షన్లోనే ఉన్నారు, అడిగినప్పుడు చెప్దాంలే అనుకున్న సెక్యూరిటీకి రాజ్ జైలు శిక్ష ఇంకా ఆ పెద్దింటి కేసు విషయాలు ఏమాత్రం అవగాహన లేదు. ఎక్కడో ఇరుక్కుపోయిన ఫీలింగ్, ఇంకా ఏదో వెయిట్ మోస్తున్న ఫీలింగ్తో నెమ్మదిగా కదులుతున్న హంస పాప గెడ్డానికి గిలిగింతలు పెడుతున్న తొంటరి స్పర్శకి నెమ్మదిగా చేత్తో తడిమి చూస్తే కొంచెం రఫ్గా కొంచెం మెత్తగా ఇంకా ఒత్తుగా తగులుతున్న హెయిర్ అబ్జర్వ్ చేసి తల పైకెత్తి చూసింది. తన కాటుక కళ్ళకి నల్లటి చీకటి క్రాఫ్ కనిపిస్తూ ఉంటే అవునా కాదా అన్నట్టు ఆశ్చర్యంగా మరోసారి చెక్ చేసుకున్న హంసపాప ముఖం వెన్నెల కాంతిలో విరిసిన చంద్రకాంత పువ్వుల మెరుపుని సంతరించుకుంది. దూరం ఉండలేడని తెలుసు, బట్ ఒక్క రాత్రికే ఇంత క్లోజ్గా వస్తాడని ఏ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సహస్ర. సున్నితంగా జుట్టు కుదులను దువ్వుతున్న హంస పాపకి ఒక్కసారిగా బల్బు వెలిగినట్టు చేతిని వెనక్కి తీసుకుంటే మెంటలోడు వెంటనే సెన్స్ చేసేస్తాడు. అయస్కాంతల్లా బాడీకి అతుక్కుపోతాడు గాని ప్రేమని మాత్రం అందని ద్రాక్ష పండురా అంతరాలలో దాచేస్తాడు అనుకోగానే తన కోపం గుర్తుకొచ్చి లేవడానికి చూసింది. లేవడానికి కాదు కదా, కనీసం కదలటానికి కూడా ఛాన్స్ లేదు హంసపాపకి. గుండెల మీద తల పెట్టుకుని 2 చేతులతో నడుములు చుట్టేసిన బలుపు బాబు 2 కాళ్ళతో హంసపాప కాళ్ళను కూడా లాక్ చేసేశాడు. ముడుచుకుపోతుందన్న భయం నిద్రలో కూడా వదలలేదనుకుంటా. తన పొజిషన్కి అయ్యగారి లాకింగ్ సిస్టమ్కి నవ్వుకుంటూనే రాజ్ షోల్డర్ మీద గట్టిగా చరిచింది. తలెత్తి చూసి నిద్ర కళ్ళతో చిన్న స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ హంస అంటూ మళ్ళీ గుండెల మీదకు వాలిపోయాడు బాలిపు బాబు. మరి చేయాల్సిందంతా చేసి షార్ట్ టర్మ్ మెమరీలెస్ గజనీలా ఏమీ తెలియనట్టే వేషాలు వేస్తున్న బాబుకి మన హంస ఇచ్చే ట్రీట్మెంట్ ఏమై ఉంటుంది? పాపం మన క్యూటీ బేబీ ఆత్రంగా ఆశగా ఇష్టంగా కష్టంగా ఎదురు చూస్తున్నా తన ఫస్ట్ నైట్ డ్రీమ్ ఎప్పుడు తీరేనో. నందిత మమ్మీకి పట్టిన స్టేటస్ దయ్యం దిగేదెప్పుడో. దీపక్కి ప్రీతికి మధ్య జరిగిన డిస్కషన్లో ఎవరు ఏ డెసిషన్కి చేరారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.